అది ప్రణాళికబద్ధంగా క్లియర్గా చూస్తే ఆ పార్కింగ్ సెక్షన్లో గొడవ జరిగింది, ఓకే, సారీ చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి మాత్రం వదలకుండా వారిని వెంబడించి గుద్దడానికి ప్లాన్ చేశాడు. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది గొడవ జరిగింది, వీరితో తాగేసి థియేటర్కి వస్తున్నాడని చెప్పి వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళ దగ్గర మొబైల్స్ కూడా లాక్కున్నారు. ఆ గొడవ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. కారు తీసే టైంలో వీరితో గొడవ అయింది. ఒక చిన్న మిస్టేక్, సారీ చెప్పుకున్నారు. కానీ అతన్ని వెంబడించి, ముఖ్యంగా అంటే అతనంటే డాక్టర్ ప్రియాంక ఫ్రెండ్, అతను స్కూటీ డ్రైవ్ చేస్తున్నాడు, ప్రియాంక వెనకాల కూర్చుంది. అయితే గేట్ దగ్గరికి రాగానే ఆ కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అప్పటికి ప్రియాంక ప్రశ్నించింది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి. నువ్వు మళ్ళీ అడుగుతావు అని చెప్పేసి ఒక్కసారిగా కారు స్పీడ్ని పెంచి వారిద్దరిపైకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అతను ఈజీగా మూవ్ ఆన్ అయ్యాడు, కానీ ప్రియాంక మాత్రం ఆ కారు చక్రాల కింద పడిపోయింది. ముఖ్యంగా తన తల చక్రాల కింద పడింది. రకంగా చెప్పాలంటే ఆమె బతకడం కూడా కష్టమని చెప్తున్నారు డాక్టర్స్. బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె కూడా ఎన్నో ఆశయాలతో పని చేయాలి, వైద్య వృత్తిలో పని చేయాలని చెప్పి ఎన్నో ఆశయాలు పెట్టుకుంది. అలాంటి ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. కేవలం ఇద్దరు తాగుబోతులు వారు చేసిన పని వల్ల. సో పోలీసులు ఖచ్చితంగా వీరిని కఠినంగా శిక్షించాలంటూ ప్రియాంక ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో చదువుతుంది, ఆమె డెర్మటాలజిస్ట్. సో ఆ కాలేజ్ యాజమాన్యం కావచ్చు, తనతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ట్రైనింగ్లో ఉంది ప్రస్తుతం ఈ అమ్మాయి. సో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీన్ని రాజకీయంగా తీసుకెళ్ళి ఎవరైతే ఈ దోషులు ఇద్దరు ఉన్నారో వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతుంది. ఇది 3వ తారీఖు జరిగింది, ఆగస్టు 3వ తారీఖు అర్ధరాత్రి, అంటే సెకండ్ షో వెళ్ళి తిరిగి వస్తున్న టైంలో అప్పుడు జరిగింది. సో దీన్ని బయటకు రాకుండా వారు దాచే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ స్టూడెంట్స్, వాళ్ళ స్నేహితులు, ఆ కాలేజ్ యాజమాన్యం వారందరూ కూడా వారి పేరెంట్స్కి అండగా ఉండి తనకు అన్యాయం జరగకూడదని చెప్పి రోడ్లపైకి వచ్చి గట్టిగా డిమాండ్ చేయడం వల్ల ఇది బయటకు వచ్చింది. లేదంటే ఇది అక్కడనే లోపలే క్లోజ్ చేసేవారు, సెటిల్మెంట్ చేసేవారు. సో చూడండి, స్క్రీన్ పైన ఒక బ్లూ టీ షర్ట్ వేసుకుని ఇంకొకడు వైట్ షర్ట్ వేసుకుని వాడు వాళ్ళకు చూస్తేనే అర్థమైపోతున్నాడు మద్యం సేవించి ఉన్నాడు. ఎంత రూడ్గా సెక్యూరిటీ సిబ్బంది పైన మాట్లాడుతున్నాడు. సో ఆ విజువల్ని గుర్తించి అనుమానితులుగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు, వారిని గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అంటే కేవలం ఆ పార్కింగ్ సెక్షన్లో జరిగిన గొడవ వల్లైనా, లేదంటే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు వారిని గుద్దడానికి, కారుతో ఢీ కొట్టడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢీ కొట్టిన కార్ అయితే నెక్సాన్ కార్, అది AP40JF 8989. ఈ కారుతో వారు ఢీ కొట్టారు అమ్మాయిని. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కఠినంగా శిక్షలు పడాలి. వాళ్ళిద్దరిది కూడా అక్కడే నామవరం అనే ప్రాంతానికి సంబంధించాడు. మరి పేర్లు అయితే బయటికి రాలేదు. మరి ఎవరైతే అమ్మాయి ఉందో ప్రియాంక, తన పేరు బయటకు వచ్చింది కానీ వీళ్ళ పేర్లు బయటకు రాలా. అంటే చూడండి, పేర్లు రాకుండా, ఈ ఇష్యూని బయటకు రాకుండా ఒక 2-3 రోజులు మేనేజ్ చేయగలిగారు. సో చూద్దాం. ఇదంతా కూడా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒక పక్క వీరు కూడా డిమాండ్స్ గట్టిగా చేస్తున్నారు. వీళ్ళ స్నేహితులు కానీ, కాలేజ్ యాజమాన్యం కానీ, వారి పేరెంట్స్ కానీ, వారి బంధువులు కానీ గట్టిగా డిమాండ్స్ చేస్తున్నారు కఠినంగా శిక్షించాలంటూ. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే ఉంది. కానీ దోషులు మాత్రం అస్సలు వదలదు. ఇలా తాగి డ్రైవ్ చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఏ వ్యక్తిని కూడా అస్సలు వదిలిపెట్టదు. సో చూద్దాం ఎలాంటి చర్యలు తీసుకుంటాం. రాజమండ్రిలో ఒక దారుణమైన ఘటన జరిగింది. 2 వ్యక్తులు తప్ప తాగి కారుతో ఒక డాక్టర్ని ఢీకొట్టారు. అయితే ఆ డాక్టర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వైద్యులు 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం కూడా చెప్పలేమంటూ కూడా చెప్తున్నారు. తర్వాత ఆమెకి బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా చెప్తా ఉన్నారు.
ఇద్దరు వ్యక్తుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ జీవితం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనతో కూడా రాజమండ్రిలో జరిగింది. అప్పారావు రోడ్లోని ప్రసాద్ ఆదిత్య మాల్ అక్కడ జరిగిన ఘటన ఇది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఇద్దరు వ్యక్తులు తప్ప తాగి ఆ రోజు సినిమా థియేటర్కి వెళ్ళడం అయితే జరిగింది, ప్రసాద్ ఆదిత్య మాల్. అయితే అక్కడ ఆ సెక్యూరిటీ సిబ్బందితో వీరికి గొడవ జరిగింది ఆ పార్కింగ్ సెక్షన్ దగ్గర. అయితే వాళ్ళతో పాటు ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీకు స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తుంది, బైక్ మీద వెళ్తున్నప్పుడు వారిని వీరు ఢీకొట్టారు. అయితే వాళ్ళిద్దరూ కూడా అదే పార్కింగ్ ఏరియాలో బైక్ తీస్తున్నప్పుడు గొడవ జరిగింది. ఒక చిన్నపాటి గొడవే, పెద్ద గొడవేం కాదు. మరి కారులో నుంచి వారు దిగిపోయి వీళ్ళు కూడా బైక్ మీద నుంచి దిగిపోయి వెళ్ళి కొట్లాడి జరగల. జస్ట్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, చూసుకోలేదు, ఓకే. సో దానికి వీళ్ళు అప్పటికే సెక్యూరిటీ సిబ్బందితో గొడవ జరిగింది. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. సో దానికి వీరు కక్షతో వారు ఏం చేశారంటే ఆ గేట్ బయటికి రాగానే, ఆ థియేటర్ గేట్ బయటికి రాగానే వారిని వెంబడించి కారుతో ఆ బైక్ పైన వెళ్తున్న డాక్టర్ ప్రియాంక అలాగే అతని స్నేహితుడు, సో వాళ్ళిద్దరిని కూడా ఢీ కొట్టే ప్రయత్నం చేశారు. కావాలని చెప్పి మరొక వ్యక్తి వద్దు వద్దు అని చెప్తున్నా సరే ఆ వ్యక్తి కావాలని చెప్పి డాక్టర్ ప్రియాంకని గుద్దాడు. అయితే ఆ కార్ ప్రియాంక తలపై నుంచి వెళ్ళింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, అక్కడ కొంతమంది చూస్తున్నారు. భయపడి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు, అంటే అంత తీవ్ర గాయాలు పాలైంది. తర్వాత వెంటనే అంబులెన్స్ రావటం, దగ్గరలోని స్వాతంత్ర అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఐసీయూలో 24 గంటలు గడిస్తే కానీ మనం ఏం చెప్పలేమంటూ కూడా డాక్టర్లు అయితే చెప్పారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెని హైదరాబాద్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ డాక్టర్స్ అయితే ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి. సో చూడండి, ఇద్దరు వ్యక్తులు, మరి వీళ్ళు రోజు అన్నం తింటున్నారా లేకపోతే ఏం తింటున్నారా అర్థం కావట్లా. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో ప్రవర్తించే తీరు అదేనా? ఫుల్గా మద్యం సేవించి పోలీసులు టెస్ట్ కూడా చేస్తున్నారు. డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, గంజాయి ఏమైనా తీసుకున్నారా, ఎందుకు అంత రూడ్గా ఎందుకు బిహేవియర్ చేశారు అక్కడ? సో ఖచ్చితంగా వీరు డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉంది, గంజాయి తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తులో ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటికి రాబెట్టాలి. సో ఒక చిన్న విషయానికి ఒక వ్యక్తిని చంపేయాలనుకుంటారా? అది ప్రణాళికబద్ధంగా క్లియర్గా చూస్తే ఆ పార్కింగ్ సెక్షన్లో గొడవ జరిగింది, ఓకే, సారీ చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి మాత్రం వదలకుండా వారిని వెంబడించి గుద్దడానికి ప్లాన్ చేశాడు. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది గొడవ జరిగింది, వీరితో తాగేసి థియేటర్కి వస్తున్నాడని చెప్పి వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళ దగ్గర మొబైల్స్ కూడా లాక్కున్నారు. ఆ గొడవ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. కారు తీసే టైంలో వీరితో గొడవ అయింది. ఒక చిన్న మిస్టేక్, సారీ చెప్పుకున్నారు. కానీ అతన్ని వెంబడించి, ముఖ్యంగా అంటే అతనంటే డాక్టర్ ప్రియాంక ఫ్రెండ్, అతను స్కూటీ డ్రైవ్ చేస్తున్నాడు, ప్రియాంక వెనకాల కూర్చుంది. అయితే గేట్ దగ్గరికి రాగానే ఆ కార్తో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అప్పటికి ప్రియాంక ప్రశ్నించింది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి. నువ్వు మళ్ళీ అడుగుతావు అని చెప్పేసి ఒక్కసారిగా కారు స్పీడ్ని పెంచి వారిద్దరిపైకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అతను ఈజీగా మూవ్ ఆన్ అయ్యాడు, కానీ ప్రియాంక మాత్రం ఆ కారు చక్రాల కింద పడిపోయింది. ముఖ్యంగా తన తల చక్రాల కింద పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె బతకడం కూడా కష్టమని చెప్తున్నారు డాక్టర్స్. బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె కూడా ఎన్నో ఆశయాలతో పని చేయాలి, వైద్య వృత్తిలో పని చేయాలని చెప్పి ఎన్నో ఆశయాలు పెట్టుకుంది. అలాంటి ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. కేవలం ఇద్దరు తాగుబోతులు వారు చేసిన పని వల్ల. సో పోలీసులు ఖచ్చితంగా వీరిని కఠినంగా శిక్షించాలంటూ ప్రియాంక ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో చదువుతుంది, ఆమె డెర్మటాలజిస్ట్. సో ఆ కాలేజ్ యాజమాన్యం కావచ్చు, తనతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ట్రైనింగ్లో ఉంది ప్రస్తుతం ఈ అమ్మాయి. సో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి
వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీన్ని రాజకీయంగా తీసుకెళ్ళి ఎవరైతే ఈ దోషులు ఇద్దరు ఉన్నారో వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతుంది. ఇది 3వ తారీఖు జరిగింది, ఆగస్టు 3వ తారీఖు అర్ధరాత్రి, అంటే సెకండ్ షో వెళ్ళి తిరిగి వస్తున్న టైంలో అప్పుడు జరిగింది. సో దీన్ని బయటకు రాకుండా వారు దాచే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ స్టూడెంట్స్, వాళ్ళ స్నేహితులు, ఆ కాలేజ్ యాజమాన్యం వారందరూ కూడా వారి పేరెంట్స్కి అండగా ఉండి తనకు అన్యాయం జరగకూడదని చెప్పి రోడ్లపైకి వచ్చి గట్టిగా డిమాండ్ చేయడం వల్ల ఇది బయటకు వచ్చింది. లేదంటే ఇది అక్కడనే లోపలే క్లోజ్ చేసేవారు, సెటిల్మెంట్ చేసేవారు. సో చూడండి, స్క్రీన్ పైన ఒక బ్లూ టీ షర్ట్ వేసుకుని ఇంకొకడు వైట్ షర్ట్ వేసుకుని వాడు వాళ్ళకు చూస్తేనే అర్థమైపోతున్నాడు మద్యం సేవించి ఉన్నాడు. ఎంత రూడ్గా సెక్యూరిటీ సిబ్బంది పైన మాట్లాడుతున్నాడు. సో ఆ విజువల్ని గుర్తించి అనుమానితులుగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు, వారిని గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అంటే కేవలం ఆ పార్కింగ్ సెక్షన్లో జరిగిన గొడవ వల్లైనా లేదంటే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు వారిని గుద్దడానికి, కారుతో ఢీ కొట్టడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢీ కొట్టిన కార్ అయితే నెక్సాన్ కార్, అది AP40JF 8989. ఈ కారుతో వారు ఢీ కొట్టారు అమ్మాయిని. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కఠినంగా శిక్షలు పడాలి. వాళ్ళిద్దరిది కూడా అక్కడే నామవరం అనే ప్రాంతానికి సంబంధించి పేర్లు అయితే బయటికి రాలేదు. మరి ఎవరైతే అమ్మాయి ఉందో ప్రియాంక, తన పేరు బయటకు వచ్చింది కానీ వీళ్ళ పేర్లు బయటకు రాలా. అంటే చూడండి, పేర్లు రాకుండా, ఈ ఇష్యూని బయటకు రాకుండా ఒక 2-3 రోజులు మేనేజ్ చేయగలిగారు. సో చూద్దాం. ఇదంతా కూడా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒక పక్క వీరు కూడా డిమాండ్స్ గట్టిగా చేస్తున్నారు. వీళ్ళ స్నేహితులు కానీ, కాలేజ్ యాజమాన్యం కానీ, వారి పేరెంట్స్ కానీ, వారి బంధువులు కానీ గట్టిగా డిమాండ్స్ చేస్తున్నారు కఠినంగా శిక్షించాలంటూ. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే ఉంది. కానీ దోషులు మాత్రం అస్సలు వదలదు. ఇలా తాగి డ్రైవ్ చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఏ వ్యక్తిని కూడా అస్సలు వదిలిపెట్టదు. సో చూద్దాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు. రాజమండ్రిలో ఒక దారుణమైన ఘటన జరిగింది. 2 వ్యక్తులు తప్ప తాగి కారుతో ఒక డాక్టర్ని ఢీకొట్టారు. అయితే ఆ డాక్టర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వైద్యులు 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం కూడా చెప్పలేమంటూ కూడా చెప్తున్నారు. తర్వాత ఆమెకి బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. 2 వ్యక్తుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ జీవితం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనతో కూడా రాజమండ్రిలో జరిగింది. అప్పారావు రోడ్లోని ప్రసాద్ ఆదిత్య మాల్ అక్కడ జరిగిన ఘటన ఇది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. 2 వ్యక్తులు తప్ప తాగి ఆ రోజు సినిమా థియేటర్కి వెళ్ళడం అయితే జరిగింది, ప్రసాద్ ఆదిత్య మాల్కి. అయితే అక్కడ ఆ సెక్యూరిటీ సిబ్బందితో వీరికి గొడవ జరిగింది ఆ పార్కింగ్ సెక్షన్ దగ్గర. అయితే వాళ్ళతో పాటు ఇక్కడ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, మీకు స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తుంది, బైక్ మీద వెళ్తున్నప్పుడు వారిని వీరు ఢీకొట్టారు. అయితే వాళ్ళిద్దరూ కూడా అదే పార్కింగ్ ఏరియాలో బైక్ తీస్తున్నప్పుడు గొడవ జరిగింది. ఒక చిన్నపాటి గొడవే, పెద్ద గొడవేం కాదు. మరి కారులో నుంచి వారు దిగిపోయి వీళ్ళు కూడా బైక్ మీద నుంచి దిగిపోయి వెళ్ళి కొట్లాడి జరగల. జస్ట్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, చూసుకోలేదు, ఓకే. సో దానికి వీళ్ళు అప్పటికే సెక్యూరిటీ సిబ్బందితో గొడవ జరిగింది. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. సో దానికి వీరు కక్షతో వారు ఏం చేశారంటే ఆ గేట్ బయటికి రాగానే, ఆ థియేటర్ గేట్ బయటికి రాగానే వారిని వెంబడించి కారుతో ఆ బైక్ పైన వెళ్తున్న డాక్టర్ ప్రియాంక అలాగే అతని స్నేహితుడు, సో వాళ్ళిద్దరిని కూడా ఢీ కొట్టే ప్రయత్నం చేశారు. కావాలని చెప్పి మరొక వ్యక్తి వద్దు వద్దు అని చెప్తున్నా సరే ఆ వ్యక్తి కావాలని చెప్పి డాక్టర్ ప్రియాంకని గుద్దాడు. అయితే ఆ కార్ ప్రియాంక తలపై నుంచి వెళ్ళింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, అక్కడ కొంతమంది చూస్తున్నారు. భయపడి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు, అంటే అంత తీవ్ర గాయాలు పాలైంది. తర్వాత వెంటనే అంబులెన్స్ రావటం, దగ్గరలోని స్వాతంత్ర అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఐసీయూలో
24 గంటలు గడిస్తే కానీ మనం ఏం చెప్పలేమంటూ కూడా డాక్టర్లు అయితే చెప్పారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెని హైదరాబాద్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ డాక్టర్స్ అయితే ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి. సో చూడండి, ఇద్దరు వ్యక్తులు, మరి వీళ్ళు రోజు అన్నం తింటున్నారా లేకపోతే ఏం తింటున్నారా అర్థం కావట్లా. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో ప్రవర్తించే తీరు అదేనా? ఫుల్గా మద్యం సేవించి పోలీసులు టెస్ట్ కూడా చేస్తున్నారు. డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, గంజాయి ఏమైనా తీసుకున్నారా, ఎందుకు అంత రూడ్గా ఎందుకు బిహేవియర్ చేశారు అక్కడ? సో ఖచ్చితంగా వీరు డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉంది, గంజాయి తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తులో ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటికి రాబెట్టాలి. సో ఒక చిన్న విషయానికి ఒక వ్యక్తిని చంపేయాలనుకుంటారా? అది ప్రణాళికబద్ధంగా క్లియర్గా